యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు iDream మీడియా. నేను మీ శ్రావ్య. ఇప్పుడు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్ అనేది కంపల్సరీ అయిపోతుంది. డిజిటల్ మార్కెటింగ్ ఏంటి, అసలు దాంట్లో జాబ్స్ ఏంటి, దాంట్లో శాలరీస్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవన్నిటి గురించి డౌట్స్ క్లియర్ చేయడానికి మనతో పాటు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ పూర్ణచంద్ర రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. హలో శ్రావ్య. హాయ్ అండి. ఇప్పుడు మనకి డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ దాంట్లోనే ఉంది అని అంటున్నారు. దాంట్లో జాబ్స్ ఏంటి, దాంట్లో అంటే ఒక ఫ్రెషర్గా స్టార్ట్ చేయాలంటే రూట్ మ్యాప్ ఎలా ఉండాలి అంటారు? ఓకే, సో సంబడీ హూ వాంట్స్ టు స్టార్ట్ ద డిజిటల్ మార్కెటింగ్ కెరియర్, ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే ఏ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేయొచ్చు అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. సో బీకామ్ వాళ్ళు చేయొచ్చా, ఎంబీఏ వాళ్ళు చేయొచ్చా, లేదంటే యూనో ఇంటర్మీడియట్ మాత్రం చదువుకున్నాం ఏం చేయొచ్చా, అగ్రికల్చర్ అని కొన్ని మందులు ఉంటారు. సో నో మ్యాటర్ విచ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ యూ బిలాంగ్ టు, ఎనీబడీ క్యాన్ డూ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఇస్ అ ప్యూర్ స్కిల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ లైక్ ఫోటోగ్రఫీ అనుకుందాం, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫోటోగ్రఫీ ఇట్ డజంట్ మ్యాటర్ కదా మీ ఏ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మీరు ఇంటర్మీడియటా లేదంటే మీరు అగ్రికల్చరా ఇంజనీరింగ్, ఇట్ డజంట్ మ్యాటర్. ఫోటోగ్రఫీ ఇస్ అ స్కిల్. సిమిలర్గానే ఈ బిజినెస్ వరల్డ్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ ఇస్ అ ప్యూర్ స్కిల్ గేమ్. సో ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ యూ బిలాంగ్ టు. సో మీరు ఫియర్లెస్గా యూ కెన్ స్టార్ట్ యువర్ డిజిటల్ మార్కెటింగ్ జర్నీ. ఎవరెవరు స్టార్ట్ చేయొచ్చు అంటే ఫస్ట్ కేటగిరీ సంబడీ హూ ఇస్ లుకింగ్ ఫర్ జాబ్స్. ఇప్పుడు యూనో జాబ్స్ అనేది ఎలా అయిపోయిందంటే ఐటీ సైడ్ చదువుకొని వెళ్తున్నారు, కానీ ఐటీ సైడ్ చాలా తక్కువ జాబ్స్ ఉన్నాయి. నాన్ ఐటీ సైడ్ వెన్ యూ సి బీఎస్సీ కానీ లేదంటే అగ్రికల్చర్ కానీ అలాంటి సైడ్ ఏమవుతుందంటే జాబ్స్ ఉన్నాయి కానీ దే ఫీల్ దట్ శాలరీ అనేది కొంచెం తక్కువ ఉంది, హైక్ ఉండదు, కొంచెం తక్కువ ఉంటుంది, వన్ పాయింట్ ఆఫ్ టైంలో స్టేబుల్ అయిపోతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తుంటే ఆర్ అలాంటి యూనో ఫ్యూచర్ మీకు బ్రైట్గా ఆ ఫీల్డ్లో కనిపించకపోతే డిజిటల్ మార్కెటింగ్ ఇస్ అ వెరీ గుడ్ చాయిస్ ఫర్ యూ. సో నో మ్యాటర్ విచ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ యూఆర్ ఇంటూ, ఇంటర్మీడియట్ మినిమం డిగ్రీ మీరు పెట్టుకొని ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్ పెట్టుకొని యూ కెన్ ఎన్రోల్ ఫర్ అ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనమాట. Once you finish the course, you can directly get hired for good companies. Startup companies, mid-range companies, even MNC companies are hiring for digital marketers anamata. So fresher it is easy for you to get a job. So ikkada job chese valki ikkada digital marketing is an advantage. Kani you also know that even people who are doing businesses, okay, వాళ్ళ బిజినెస్ అనేది ఎలా ఉందంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత బిజినెస్ గ్రోత్ అనేది అవ్వదు, డెవలప్ అవ్వదు, భయపడుతూ ఉంటారు, కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఏం చేయాలి ఎలా చేయాలంటే దానికి స్ట్రాటజీస్ ఎలా వాడాలి. అండ్ యూనో దే ఆల్వేస్ కంపేర్ దెమ్ సెల్ఫ్ విత్ దేర్ కాంపిటీటర్స్. వాళ్ళు ఎట్లా ఎంత పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారంటే the only reason being is they are into digital marketing or their competitors are doing digital marketing అనమాట. సో మీరు కూడా ఇఫ్ యూఆర్ అ బిజినెస్ ఓనర్ డెఫినెట్గా డిజిటల్ మార్కెటింగ్ అనేది మీరు నేర్చుకొని మీ బిజినెస్ని ఇప్పుడు సింపుల్గా వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని మీరు అడిగితే ఇఫ్ సంబడి హూ డజంట్ నో, మన బిజినెస్ని ఆన్లైన్ ప్రెజెన్స్ తీసుకొని వచ్చి ఆ ఆన్లైన్ ప్రెజెన్స్ నుంచి మన బిజినెస్ అంటే ఉన్నదని జనాలకి అవేర్నెస్ తెప్పించి అక్కడి నుంచి మన బిజినెస్ తీసుకురావడాన్ని సింపుల్గా మనం డిజిటల్ మార్కెటింగ్ అంటున్నాం అనమాట. లైక్ ర్యాండమ్గా ఒక మిల్క్ షేక్ ఒకటి ఉంది షాప్ అనుకుంటే దాని గురించి తెలియాలి, అందరికీ ఆన్లైన్లో తెలియాలి అనుకుంటాం, లేకపోతే దానికి డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే ఎలా చేద్దాం అనుకుంటారు? రైట్, సో బేసిక్లీ ఏంటంటే నో మ్యాటర్ విచ్ బిజినెస్ స్మాల్ స్కేల్ బిజినెస్ అంటే ఫస్ట్ థింగ్ ఇస్ you should have a digital presence. That digital presence can be of many types. Either you build a website for your business and start promoting that. Along with the website you can create social media platforms for your business, like Instagram, Facebook, Twitter, LinkedIn. ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీ బిజినెస్కి మీరు డిజిటల్ ప్రెజెన్స్ తీసుకురావాలి. ఈవెన్ యూట్యూబ్ ఛానల్ ఇస్ అ గుడ్ మెథడ్ ఆఫ్ గెటింగ్ బ్రాండింగ్ ఆర్ ఈవెన్ గెటింగ్ క్లయింట్స్. ఓకే, ఇలా డిజిటల్ ప్రెజెన్స్లో మన బిజినెస్ మనం ఫస్ట్ గూగుల్ మ్యాప్స్ ఆల్సో, ఈవెన్ వీ హ్యావ్ టు లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ గూగుల్ మ్యాప్స్, వెబ్సైట్స్ అలా చేసుకొని వీ ఆఫ్టర్ హ్యావింగ్ అ గుడ్ డిజిటల్ ప్రెజెన్స్ వీ స్టార్ట్ ప్రమోటింగ్ అవర్ బిజినెస్ దేర్ అనమాట. సో మీ మిల్క్ షేక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సిమిలర్గా దే ఆల్సో హ్యావ్ టు కమ్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ స్టార్ట్ క్రియేటింగ్ కంటెంట్ అండ్ జనరేటింగ్ లీడ్స్ అనమాట. అలా ఎనీ బిజినెస్, ఓకే, ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ బిజినెస్ టు గెట్ ఇన్ టు డిజిటల్ ఫీల్డ్ అనమాట. సో ఇక్కడ మనం జాబ్స్కి యూజ్ ఉంటుందని చెప్పాము, బిజినెస్ ఓనర్స్కి యూజ్ ఉంటుందని చెప్తాం. అలా చాలా మందిలో దే డూ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ జాబ్. ఓకే, వాళ్ళు ఆల్రెడీ ఏదో వెల్ సెటిల్ జాబ్స్లో ఉంటారు, పార్ట్ టైమ్గా ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఇంజనీర్ ఉన్నారు, ఈజ్ డూయింగ్ హిస్ డెవలప్మెంట్ రిలేటెడ్ జాబ్ ఇన్ సమ్ ఐటీ కంపెనీ.
సాటర్డే సండే హీ హ్యాస్ టైం ఉన్నప్పుడు వాట్ హీ క్యాన్ డూ, హీ క్యాన్ బేసిక్లీ స్టార్ట్ ఫ్రీలాన్సింగ్ యాజ్ అ డిజిటల్ మార్కెటర్ అనమాట. సో ఇలా ఫ్రమ్ అ ఫ్రెషర్ హూ ఇస్ లుకింగ్ ఫర్ అ జాబ్ టిల్ బికమింగ్ అ ఫ్రీలాన్సర్ ఆర్ ఇఫ్ యు ఆర్ సెల్ఫ్ స్టార్టింగ్ అ బిజినెస్, దాన్ని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. అట్లా అన్ని రకాలుగా మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ ఉంటుంది అనమాట. సో దీంట్లో కెరియర్స్ ఎలా ఉంటుంది, జాబ్స్ సాలరీస్ అన్నీ ఎలా ఉంటుంది? So when somebody is looking for a job, first initial what is that they have to do is step one is finish a course. Either you learn the course through YouTube, Udemy, ఎక్కడో ఒక చోట మీరు ప్రాపర్గా కోర్స్ నేర్చుకోండి. లేదంటే మన iDreamలోనే కొన్ని వందల వీడియోలు డిజిటల్ మార్కెటింగ్ మీద ఉంది, అది చూసి నేర్చుకోండి. ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అమీర్పేట్, కుకట్పల్లి, దిల్షుక్ నగర్ అలా అక్కడ వెళ్ళి ఇది ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో టేక్ అ కోర్స్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్. 2 monthsలో ఫినిష్ అవుతుంది. దెన్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ జాబ్స్ అనమాట. సో వన్స్ యూ గెట్ అండ్ యూ ఆస్ మీ అబౌట్ ద సాలరీ పార్ట్. సాలరీ ఎంత ఉంటుంది అంటే ఫ్రెషర్స్కి 20,000 నుంచి 30,000 మధ్యలో ఉంటుంది అనమాట. సో ఇట్స్ అ డీసెంట్ సాలరీ. ఇప్పుడు ఐటీ సైడ్ మీరు వెళ్ళినా కూడా అక్కడ కూడా అంతే 20-30 ఇస్ ద పే స్కేల్ ఫర్ అ ఫ్రెషర్. సో ఇక్కడ కూడా ఇట్ స్టార్ట్ ఫ్రమ్ 20 అండ్ ఇట్ గోస్ టిల్ 30,000 అనమాట. ఇట్స్ అ గుడ్ డీసెంట్ పే రోల్. సో కంప్లీట్ సేఫ్ అండ్ వెల్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్ అనమాట డిజిటల్ మార్కెటింగ్ అనేది. సో దీంట్లో ఇప్పుడు ఏఐ అనేది కూడా డెవలప్ అయింది. ఏఐ త్రూ కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చా, ఎలా చేయొచ్చు? 100% అండి. సో ఏఐ ఈజ్ యాక్చువల్లీ హెల్పింగ్ డిజిటల్ మార్కెటర్స్ టు డూ దేర్ వర్క్ మచ్ ఎర్లియర్ అండ్ విత్ గుడ్ ఎఫిషియన్సీ అండ్ ఎఫిషియన్సీ అనమాట. అంటే ఎట్లా అంటే ముందు మాన్యువల్గా మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఇప్పుడు ఏఐ హెల్ప్ తీసుకొని తొందరగా చేస్తున్నాం, ప్లస్ మాన్యువల్ కన్నా బెటర్గా చేస్తున్నాం. సో ఏఐ ఈజ్ ఆల్సో ఇంటిగ్రేటెడ్ విత్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. మీరు కోర్స్ తీసుకునే ముందే ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ వాళ్ళు నేర్పిస్తున్నారా లేదా అని చెప్పి యూ సర్చ్ ఫర్ కోర్సెస్ అండ్ ఓన్లీ ఎన్రోల్ ఫర్ దోస్ కోర్సెస్ అనమాట. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అనగానే మనకి చాలా కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఏ కోర్స్ తీసుకోవాలి అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? రైట్. సో ఇనీషియల్ స్టేజెస్లో మీరు ఏం చేయండి అంటే కంప్లీట్ ఫ్రెషర్ అంటే ఫస్ట్ ఒక 15 days యూట్యూబ్లోనే అన్ని వీడియోస్ చూడండి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, కెరియర్ ఎంత, సాలరీస్ ఎంత అన్నట్టు ఆల్ బేసిక్ రీసెర్చ్ చేయండి. చేసిన తర్వాత వాట్ ఐ సజెస్ట్ ఇస్ యూట్యూబ్లో ఉన్న కంటెంట్ ఓకే అప్ టు వన్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ ఫైన్. కానీ వెన్ యూ ఆర్ సీరియస్ అబౌట్ ద కెరియర్ డెఫినెట్గా మీరు ఒక కోర్స్ అనేది ఎన్రోల్ అవ్వండి, పెయిడ్ కోర్స్. దట్ క్యాన్ బి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు లేటెస్ట్ కంటెంట్ వాళ్ళు చెప్తారు. లేటెస్ట్ కంటెంట్తో పాటు మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. అది దట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. సో సంబడి వన్ ఉంటుంది, సంబడి హూ విల్ హెల్ప్ యూ అండ్ సంబడి ఈజ్ మెంటర్ ఓవర్ దేర్. అలా ఉన్నప్పుడు మీకు ఇంకా ఆ సబ్జెక్ట్ మీద క్లారిటీ పెరుగుతుంది. సో దట్స్ హౌ యూ కెన్ స్టార్ట్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఏ ఇన్స్టిట్యూట్ కన్నా మీరు వెళ్ళండి. ఏ ఇన్స్టిట్యూట్ కన్నా వెళ్ళక ముందు మీరు ఒక బేసిక్ రీసెర్చ్ చేసుకొని ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏమేమి చెప్తున్నారు, విత్ ఏ ఇంటిగ్రేటెడ్ చెప్తున్నారు లేదా అని చూసుకొని ఫీజు వచ్చి సమ్వేర్ బిట్వీన్ 15,000 నుంచి 60,000 రూపీస్ ఈ గ్యాప్లో ఫీజు అనేది ఉంటుంది అనమాట. ఇఫ్ సంబడీ ఈస్ చార్జింగ్ దట్ ఈస్ అ నామినల్ ఫీజ్, యూ కెన్ ఎన్రోల్. ఓకే, అంటే ఇప్పుడు చాలామంది పిల్లలు కూడా అంటే 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు కూడా మేము ఎండ్ చేయాలి అని చెప్పి వాళ్ళు కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక స్కిల్ అనేది యూజ్ అవుతుందంటారా? డెఫినెట్గా ఇట్ విల్ బీ a యూస్ఫుల్ థింగ్. సిన్స్ ఐ మెన్షన్ ఇట్స్ ప్యూర్లీ స్కిల్ బేస్డ్ థింగ్. సో ఇఫ్ యూ ఆర్ అ 10th class student or 8th class student, I have worked for few schools అనమాట. వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండర్లో సమ్మర్ వెకేషన్స్లో ఐ గో టు స్కూల్స్ అండ్ ఐ గివ్ ట్రైనింగ్ అనమాట. బికాజ్ దే వాంట్ స్టూడెంట్స్ టు గెట్ దట్ స్కిల్ బేస్డ్ థింగ్. సో అక్కడ ఐ హ్యావ్ ట్రైన్ 8th class, 9th class అండ్ 10th class స్టూడెంట్స్. ఈవెన్ దే లైక్ డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ అండ్ దే లైక్ సార్ మేము మా ఫాదర్ బిజినెస్కి ఇంప్లిమెంట్ చేసాము, మేము ఒక పర్టికులర్ బిజినెస్కి హెల్ప్ చేసాము. లెర్న్ అండ్ ఈజీ టు ఎగ్జిక్యూట్. సో డెఫినెట్గా అండి ఇఫ్ యూ ఆర్ ఆఫ్ ఎనీ ఏజ్ గ్రూప్, ఆఫ్ ఎనీ బ్యాక్గ్రౌండ్, మేల్, ఫీమేల్, 20 years, 30 years, 10 years, anybody, డిజిటల్ మార్కెటింగ్ ఇస్ వెరీ ఈజీ సబ్జెక్ట్ టు లెర్న్. సో చాలా మంది కోడింగ్ అంటే భయపడుతూ ఉంటారు కదా, దీంట్లో కోడింగ్ ఉందంటారా? అంటే చాలా మంది అసలు బేసిక్ తెలియని వాళ్ళ గురించి లేదండి, అస్సలు కోడింగ్ ఉన్నాడు. మీకు రావాల్సిన స్కిల్ సెట్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ మీరు నేర్చుకోవాలంటే బేసిక్ కంప్యూటర్ వాడడం రావాలి, బేసిక్ కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ వాడడం రావాలి, అండ్ ఇంగ్లీష్ మాట్లాడడం అని చదవడం వస్తే సరిపోతుంది. ఓకే, అండ్ దట్ 8th class kid also can do it perfectly. So no fear, immediately start your digital marketing career. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని ఇలాంటి డౌట్స్ క్లియర్ చేసుకోవాలనుకుంటే, ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.